ఎవ్రీ సూపర్ బ్రెయిన్ ఈజ్ నాట్ రిచ్. అది మనకు తెలుసుకోవాల్సిన విషయం. తెలివితేటలోనంత మాత్రాన, గొప్పగా పని చేయగలిగినంత మాత్రాన కోట్ల కోట్లు కట్టగలిగే స్థాయిలో ఉండగలుగుతారా? పాపం ఎంతమంది భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి చిన్న చితక పనులు చేసుకుంటూ, పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ బ్రతుకు గడుపుతున్నారో మనకు తెలుసు. బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి కదా, మినిమం బ్యాంక్ బ్యాలెన్స్. దానికి డబ్బులు లేక అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ చూపించుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? అప్పులు చేసి అమెరికా వెళ్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? అసలు అది కూడా చేతగానప్పుడు, అప్పులు చేయడం కూడా కుదరనప్పుడు, అప్పు పుట్టనప్పుడు పాపం చాలామంది చివరికి దెర్ ఆర్ సమ్ ఏజెన్సీస్ ఎవరైతే వీళ్ళని పంపిస్తున్నారో వాళ్ళే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ని కూడా చూపిస్తారు. అండ్ అఫ్ కోర్స్ ఐ కెన్ సే దిస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనేది నేను చెప్పడం లేదు. బట్ ఎలాగోలా ముందు అక్కడికి వెళ్తారు. అది పెద్ద చీటింగ్గా మనం చూడలేం ఖచ్చితంగా. సరే, అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్ అలా వెళ్ళే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అంటే ఎంత కష్టపడతారు వెళ్ళడానికి అనేది నేను చెప్తున్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద బాంబు వేస్తే హౌ కెన్ పీపుల్ సర్వైవ్ దేర్? హౌ కెన్ ఈవెన్ పీపుల్ గో దేర్? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. బట్ వై ఆల్ దిస్? ఇదంతా దేనికోసం? అమెరికా ప్రజలకి ఉద్యోగాలు ఇవ్వాలి, బయట ప్రజలకు కాదు అంటున్నారు. అమెరికాని ఊహించుకోగలమా భారతీయులు లేకుండా? అమెరికా ఊహించుకోగలమా ప్రపంచ దేశాల మేధో సంపత్తి అంతా అక్కడ లేకుండా? అమెరికా ఇస్ బిల్ట్ ఆన్ వరల్డ్స్ ఐడియాస్. ఇట్స్ నాట్ ఓన్లీ అమెరికన్స్ ఐడియాస్. ప్రపంచం యొక్క ఐడియాల మీద అమెరికా బిల్ట్ అయింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి మేధావుల ఐడియాస్ అనేటువంటి పునాదుల మీద నిర్మించబడింది. వాళ్ళ కష్టం మీద, వాళ్ళ చెమట మీద నిర్మించబడింది అమెరికా. ఒక్కసారిగా దానంతటికి విలువ లేకుండా పోతుందా? ఇన్నేళ్ల పాటు అమెరికా డెవలప్మెంట్కి, అమెరికా ఇలాంటి ఒక నంబర్ 1 నేషన్గా ఎదగడానికి కష్టపడ్డ వాళ్ళ శ్రమంతా విలువ లేకుండా పోయిందా? ఇక ముందు లేదంటే ఇప్పుడు మేము ఆల్రెడీ సాధించాల్సింది సాధించేసాం. వీఆర్ ఇన్ టాప్, వీఆర్ ద నంబర్ 1, వీ డోంట్ నీడ్ ఎనీ మోర్ సూపర్ బ్రెయిన్స్ అని చెప్తారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా? లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుంటారా? ఇక సూపర్ బ్రెయిన్స్తో మీకు అవసరం లేదా? ప్రజల శ్రమ మీకు అవసరం లేదా? ఏం చేద్దామని ఖచ్చితంగా టాప్ సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట, మిచియో హిచ్కాక్ చెప్పినటువంటి మాట నేను మళ్ళీ చెప్తున్నాను. ఇట్స్ నాట్ ఓన్లీ హీజ్ ఒపీనియన్, ఇట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఒపీనియన్, ఎవ్రీ బిజినెస్ మ్యాన్, ఎవ్రీ సైంటిస్ట్, కొంచెం బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించగలిగేదే. బట్ వై కాంట్ ట్రంప్ థింక్ లైక్ దిస్? దేనికోసం? అండ్ మనం ఎందుకు మనం కంగారు పడాలి? టు బి ఫ్రాంక్, ఈజ్ దిస్ రియలీ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా? నో. ఒక్కసారి ఇండియాలో ఉన్నటువంటి మేధావులను అడిగి చూడండి, ఆర్థికవేత్తలను అడిగి చూడండి. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా. మేబీ ఫర్ సమ్ టైమ్ ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియన్స్ హూ ఆర్ దేర్ ఇన్ అమెరికా, హూ ఆర్ ప్లానింగ్ టు అమెరికా. మేబీ ఫర్ సమ్ టైమ్, మేబీ ఏ ఇయర్, మేబీ 2 years ఖచ్చితంగా. కానీ ఆ తర్వాత పరిస్థితి ఇలా ఉండదు. ఇట్స్ గోయింగ్ టు బి టర్బో బూస్ట్ ఫర్ ఇండియా అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. ఇండియాలో ఉన్నటువంటి మేధావులు, ఆర్బీఐ గవర్నర్స్ లాంటి వాళ్ళు, పెద్ద మేధావులు చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి టర్బో బూస్ట్ ఫర్ ఇండియా. ఇక్కడ ఉన్నటువంటి సూపర్ బ్రెయిన్స్ అన్ని అక్కడికి వెళ్తున్నాయి కదా, అందుకని మనం ఇన్ని రోజులు కొంచెం వెనకబడి ఉన్నాం. బట్ ఇప్పుడు అవే ఏవైతే అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయో, ఎవరైతే అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టడంలో తమ రక్తాన్ని, శ్రమను చిందించారో, తమ చెమటను చిందించారో, వాళ్ళు భారతదేశంలోనే ఉంటే భారతదేశానికి అది ప్రత్యేకంగా ఒక కొత్త శక్తి అవుతుంది. ఇన్ నెక్స్ట్ 5 years ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద టాప్. ఖచ్చితంగా ఇంతకంటే గొప్పగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మరిన్ని కంపెనీలు వస్తాయి, ఇక్కడే మరిన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడే మరిన్ని ఆవిష్కరణలు వస్తాయి. మన సూపర్ బ్రెయిన్స్ అన్ని మన దేశం కోసం పనిచేయడానికి సిద్ధమవుతాయి. యూ కెన్ సీ ఇన్ స్క్రీన్, దట్ ఈస్ వాట్ ఎలన్ మస్క్ ఈస్ సేయింగ్ టు ట్రంప్. నేను చదివి వినిపించలేకపోతున్నాను, బట్ ఐ కెన్ షో యూ దట్స్ హౌ యాంగ్రీ హీ ఈజ్. నాట్ ఓన్లీ ఎలన్ మస్క్, అమెరికాలో ఉన్నటువంటి కంపెనీల పరిస్థితి అదే. ఇట్స్ ఎ బిగ్ బ్యాక్లాష్ ఖచ్చితంగా.
ట్రంప్ తన కాళ్ళు తానే నరుక్కున్నాడు అంటూ గతంలోనే కామెంట్ చేసినటువంటి ఎంతోమంది బిజినెస్ మెన్స్ని మనం చూసాం అమెరికాలో ఉన్న వాళ్ళని. ఇప్పుడు తన గొయ్యి తానే తవ్వుకున్నాడు, ఇక అమెరికాని పూడ్చిపెట్టబోతున్నాడు అంటూ ట్రంప్ మీద చేస్తున్నటువంటి ఎన్నో కామెంట్స్ మనం చూస్తున్నాం. సో సింపుల్గా బిఫోర్ ఒక్కసారి నేను కంక్లూడ్ చేసే ముందు ఒక 2-3 విషయాలను నేను మీకు చెప్తాను. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవే సింపుల్గా చెప్పుకోవాలంటే, మొట్టమొదటిది ఇట్స్ ఎ స్మాల్ రిలీఫ్. ఎవరైతే H1B వీసా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ $1,00,000 అప్లై అవ్వదు. రెండోది, ఈ $1,00,000 వార్షిక ఫీజు కాదు, అంటే ప్రతి సంవత్సరం కట్టాల్సింది కాదు. అలాగే రెన్యువల్ చేయించుకునే వాళ్ళకు కూడా ఇది అప్లై అవ్వదు $1,00,000 అనేది. సో ఇట్స్ సమ్హౌ ఇట్స్ ఏ రిలీఫ్ ఫర్ లాట్ ఆఫ్ కంపెనీస్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్. కానీ ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ ఖచ్చితంగా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి, అమెరికా వెళ్ళాలి ఏదో సాధిద్దాం అనుకునే వాళ్ళకి ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. ఖచ్చితంగా ₹1,00,00,000 కట్టలేరు, వాళ్ళు కట్టడం కష్టమే, కంపెనీలు భరించడానికి కూడా సిద్ధం అవ్వడం కష్టమే. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే వాళ్ళ పర్సంటేజ్ని కంపెనీస్ తగ్గిస్తాయి, వెళ్ళడానికి ఆలోచిస్తారు కూడా. బట్ ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. రాబోతున్న రోజుల్లో మన మేధావులందరూ మన దేశంలోనే ఉండిపోతే, మన వ్యాపారవేత్తలందరూ మన దేశంలోనే ఉండి మన దేశంలోనే కష్టపడితే ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ఇండియా. ఖచ్చితంగా మనకు అది ఉపయోగపడుతుంది. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళకి నష్టం అవుతే మనకి లాభం అవుతుంది. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? వాట్ డూ యూ థింక్? అసలు ఎందుకు ఇంత కయోస్ క్రియేట్ చేయాలి, ఎందుకు ఇంత గందరగోళం చేశారని మీరు అనుకుంటున్నారు? పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా ట్వీట్స్ ద్వారా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. ట్వీట్స్, జస్ట్ ఎ ట్వీట్. పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా ప్రపంచ దేశాలను నాశనం చేసే దగ్గర నుంచి ప్రపంచ దేశాల మీద యుద్ధాలు చేసే వరకు, లేదంటే ప్రపంచ దేశాలని వణికించేటువంటి, ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి, లేదంటే ప్రజలకి అది గుడ్ న్యూసే అవని అరే ట్విట్టర్లో చెప్తున్నారు.